హలో అండి, నమస్తే. పావు కిలో చికెన్ కైమా, ఒక ఆలుగడ్డ, 2 బీన్స్, చిన్న క్యాబేజ్, ఒక సగం ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, సగం క్యారెట్, ఇది కార్న్ఫ్లోర్, చిటికెడు ఉప్పు, ఎక్కువ వేయద్దు, 1/10 స్పూన్ ఉప్పు, నీళ్ళు కూడా 1 టేబుల్ స్పూన్. ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఈ 4ని ఈ సైజెస్లో తరిగాను చూడండి. దీన్ని నేను ఇంకొక ప్రెషర్ కుక్కర్లో వేసేస్తున్నాను. సో ఇందులో కూడా ఒక చుక్క ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి పెట్టుకుందాం. ఒకటి. సో ఇది అన్ని ఇట్లా ఉన్నాయి కదా, మ్యాషింగ్ కూడా మరీ వక్కలు మరీ పేస్ట్ మెత్తగా వద్దు, జస్ట్ చేత్తో అయ్యేదే, మిక్సీలో వేయటం అట్లాంటి పని చేయొద్దు. అక్కడక్కడ కొన్ని అలా తగులుతుంటేనే బాగుంటుంది. ఇంత కొంచెం అయిందో చూసారా చికెన్. మనం వీటన్నిటిని కలిపేటప్పుడు కూడా ఇట్లా చిదుపుకోవచ్చు, ఈజీ. ఇంకోండి ఉల్లిపాయ నేను మీకు సగం చెక్క చూపించాను, ఆ సగం కూడా ఏ బుద్ధి కావట్లేదు నాకు పూర్తిగా. ఉప్పు 1/2 టీ స్పూను, కారం ఒక 1/2 టీ స్పూను, పసుపు 1/8 టీ స్పూను, మిరియాల పొడి ఒక 1/4 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, ఒక టేబుల్ స్పూన్ మీద ఇంకొంచెం ఒక రవ్వ ఎక్కువ బియ్యం పిండి, సేమ్ అదే క్వాంటిటీలో కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి, బటర్తో జస్ట్ కోటింగ్ చేస్తున్నా. ఇట్లా రౌండ్ చేసుకోండి, ఇట్లా రోల్ చేసుకోండి, దాన్ని ఇట్లా ప్రెస్ చేయండి, చిన్న నీట్గా వస్తుంది. సిమ్ చేసేస్తున్నా. దీని మీద మూత పెడుతున్నా, మీడియం ఫ్లేమ్లో పెడుతున్నా. చక్కగా 2 నిమిషాల్లో తిప్పుదాం. ఇదిగోండి, ఇది అసలు సిసల్ కలర్ ఎంత ఈజీగా వస్తుందో చూసారా. ఇదిగోండి మంచిగా క్రిస్పీగా కాలింది, మంచిగా కాలింది. హ్యాపీ. దీన్ని ఇలా తింపితే ఇలా ఉంటుంది, పొగలు కక్కుతుంది అసలు. ఇట్లా క్రిస్పీగా టేస్టీగా మధ్యలో చికెన్ కనిపిస్తుంది అండ్ ఉల్లిగడ్డ కనిపిస్తుంది, అన్నీ. నేను ఒక్కదాన్ని అన్ని తినేటట్టున్నా ఇప్పుడు. అంత టేస్టీగా ఉన్నాయి. మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను.